కాకినాడ జిల్లాలో ఈ నెల 14న నీటి సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యత రైతులు తీసుకుంటే పంటలకు పుష్కలంగా నీరందించే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి కూడా విన్నవించుకునేది, రిక్వెస్ట్ చేసేది, నీటి సంఘాల ఎలక్షన్లో మన ఈ నెల డిసెంబర్ 14వ తారీఖున జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేస్తుంది. ఎక్కడ ఏ పార్టీ మూడింట్లో తెలుగుదేశం నిలబడినా జనసేన పనిచేయాలి, జనసేన నిలబడినా తెలుగుదేశం బీజేపీ పనిచేయాలి, బీజేపీ నిలబడినా జనసేన తెలుగుదేశం పనిచేయాలి. కూటమిలో ఎవరు ఎక్కడ నిలబడినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించవలసిన బాధ్యత. నేను రైతుల్ని స్వయంగా కోరేది ఏంటంటే, మునిగిపోతే పంటలు పండవు, నీరు లేకపోతే ఎండిపోతాయి. ఇది మనకి రెండు జబ్బులు మన నియోజకవర్గాలు. రెండిట్లకి వైద్యం చేసాం. ఎండిపోయేదానికి పురుషోత్పట్నం తీసుకొచ్చాం, జగన్ ఆపేశాడు. మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చాక నా సీటు పోయిన సమయంలో నేను అడిగింది పురుషోత్పట్నం ఇచ్చారు. అలాగే ఏలేరు ఆధునీకరణ వచ్చింది, జగన్ ఆపేశాడు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ జంక్షన్లో మాటిచ్చాం, మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాను. రైతులు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, నీటి సంఘాలు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ఓట్లు వేస్తే కసిగా పనిచేస్తారు. నియోజకవర్గంలో